వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు. మేడారం జాతరను సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు. సీఎం లేకుండా మంత్రుల సమావేశంపై మహేష్ గౌడ్ క్లారిటీ. తెలంగాణలో బీజేపీకి షాక్. వరంగల్ జిల్లాలో రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే. సంతోష్ కుమార్ కు నోటీసులు. రేవంత్ సర్కారుపై హరీష్ రావు ఫైర్. వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ గూఢచారి అని, ఉద్యమకారులను కేసీఆర్ కు దూరం చేశాడని ఆరోపించారు. గద్దర్ లాంటి ఉద్యమకారులు ప్రగతి భవన్ బయట పడిగాపులు కాయడానికి కారణం సంతోష్ రావు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ విచారణకు పిలవడంపై కవిత స్పందించారు. విచారణ సంగతేమో కానీ ఈ కేసులో ఆయనకు శిక్ష పడుతుందనే నమ్మకం లేదని చెప్పారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందేనని అన్నారు. ఇటీవల గంజాయి స్మగ్లర్లు దాడి చేయడంతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యను మంగళవారం కవిత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీ కేసీఆర్ సన్నిహితుడు సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి అంతర్జాతీయ వేదికగా మారింది. ఖండాంతరాల అవతలి నుంచి వచ్చిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు సోమవారం మేడారం సందర్శించి తమ విశిష్ట సంప్రదాయాలతో వనదేవతలకు నీరాజనాలు పలికారు. 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహా జాతరకు ముందు ఈ అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో చేపట్టిన ఇండో న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన జరిగింది. ఈ సందర్భంగా మావోరీ బృందం ప్రదర్శించిన హకా నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ప్రాచీన కాలంలో యుద్ధానికి వెళ్లే ముందు గిరిజన యోధుల్లో ధైర్యాన్ని నింపేందుకు చేసే ఈ నృత్యాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి చిందులేసి వారిని ఉత్సాహపరిచారు. గిరిజన సంస్కృతికి హద్దులు లేవు. ప్రకృతిని ప్రేమించే గుణం ప్రపంచంలోని అన్ని గిరిజన తెగలను ఒకటి చేస్తుంది అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. మావోరీ బృందానికి మంత్రి సీతక్క స్వయంగా సమ్మక్క సారలమ్మల ఘన చరిత్రను వివరించి వారిని సత్కరించారు. అనంతరం వారికి దేవతల దర్శనం కల్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులతో సమావేశం నిర్వహించడంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్న సమయంలో పరిపాలనా అంశాలపై మంత్రులు సమావేశం కావడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి రాష్ట్ర పరిపాలన విషయమై సమావేశం నిర్వహించి ఉంటారని తాము భావిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్టానంతో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు. అదే క్రమంలో బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై తప్పనిసరిగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయాలని, ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని కోరారు. కాంగ్రెస్లోకి కవిత రావడంపై గతంలోనే తన అభిప్రాయం స్పష్టం చేశానని, ఆమె తమ పార్టీలోకి అవసరం లేదన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు. హరీష్ రావు కేటీఆర్ హయాంలో కొందరికి లబ్ధి చేకూర్చేందుకే కాంట్రాక్టులు కేటాయించారని ఆరోపించారు. ఈ విషయాన్ని కవితే స్వయంగా వెల్లడించారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వద్దన్నపేట మాజీ శాసనసభ్యుడు ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో తాను బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, బీఆర్ఎస్ ఆహ్వానం మేరకు తన ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్లోకి త్వరలో వెళ్తున్నానని ఆయన పేర్కొన్నారు. పలువురు నాయకులు అనుచరులతో కలిసి త్వరలో బీఆర్ఎస్లో చేరతానని వెల్లడించారు. ఇంతకాలం తనకు సహకరించిన బీజేపీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన ఎల్లుండి బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. ఆరూరి రమేష్ గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. గతంలో ఆయన బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సిట్ నోటీసులను రాజకీయ కక్ష సాధింపు కోసం ఒక ఆయుధంగా వాడుకోవడం పరిపాటిగా మారిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, దోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టేందుకు బీఆర్ఎస్ నేతల బృందం రేపు సాయంత్రం గవర్నర్ను కలవనున్న నేపథ్యంలో
ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హడావిడిగా సంతోష్ కుమార్కు నోటీసులు ఇచ్చారని హరీష్ రావు విమర్శించారు. గతంలో తాను బొగ్గు కుంభకోణం అంశాన్ని బయటపెట్టినప్పుడు తనకు నోటీసులు ఇచ్చారని, అదే అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించినప్పుడు ఆయనకు సిట్ నోటీసులు పంపారని హరీష్ రావు గుర్తు చేశారు. ఇది కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కక్ష సాధించడమేనని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, బొగ్గు కుంభకోణం వెనుక ఉన్న నిజాలు బయటకు వస్తూనే ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.